మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము 2025 గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక 5 గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి. ఇక 2 రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు, లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ, లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకి రక్షాబంధన కడుతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు. ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే, కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒకానొక సందర్భంలో గాయం అవుతుంది. గాయమైనప్పుడు తలకి గాయం అవుతుంది. అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు. నా చీర పాడినా పర్లేదని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తలకు కడుతుంది, ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా. దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోధ అనంతరం ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు మన ధర్మరాజు గారు. ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలని ఒలిచేస్తూ ఉంటారు. అంటే అవి దిగంబరంగా చేయాలని. ఆనాటి నుంచి ఉన్నాయి చూడండి ఎంతంత దుర్మార్గాలు. సరే, ఏదైతేమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు. భర్తలు 5 మంది ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అన్నగారి మాటకు కట్టుబడి. అవన్నీ ఇంక అక్కర్లేదు, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులు అయిపోయారు అక్కడ. ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అక్కడ లేడు, కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూడడం ఉంది. ఆయనలోకి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు. ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసం వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆమె చీరలు అలా వస్తూనే ఉన్నాయి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఇచ్చాడు. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో 10 రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు, అది తీసుకొచ్చేసామా కట్టేసామా, ఆవిడేదో 100 రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే 1000 రూపాయలు ఇచ్చా, అది కాదండి ఇక్కడ కావాల్సింది. అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళని అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి. ఇది కాన్సెప్ట్. ఈ పని చేస్తున్నారా అది చూడండి. బయట ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే. ఇక ఇదే మాసంలో మనకి ఇంకా సంకటహర చతుర్థి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి. ఇక ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు, రాజకీయాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇకపోతే 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి. మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రపంచానికి జగద్గురు, జగత్తుకే, ప్రపంచం కాదండి. ప్రపంచం అంటే భూలోకం ఒకటే, మొత్తం జగత్. ఆ
అక్కడ అంతకీ గురువు ఆయన. అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది 1/16 తారీఖున. ఇక 27వ తారీఖున వాడల, వీధి వీధిన, గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి వస్తున్నది. అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు, ఇన్ని మంచి పండగలు, ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి, నేను చెప్పడానికి, మీరు వినడానికి కాదండి. వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి. అది అర్థమైంది కదండి. ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవన్నీ. మకర రాశి వారికి ఆగస్టు నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. అట్లాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగతి చేత ద్వితీయ స్థాన ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాహువుని, శని భగవానుడిని కూడా మనం ద్వితీయ స్థాన ఫలితాలు ఇస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం మూలంగా ముఖ్యంగా కుటుంబం మీద, ధన ఆదాయం తగ్గటం మీద, మన మాట తీరులోనూ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నది. సమయానికి తగినట్టుగా మాట్లాడగలగడం అనేది ఒక కళ. మనకి ఎన్ని కళలు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి కళలు కూడా పనిచేయవండి. అందుచేత డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. మాటలో కఠినత్వం తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబంలో ఎవరికి కూడా కొంత మనశ్శాంతిగా ఫీల్ కారు. అలాగే ఇంట్లో ఎవరికైనా నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అవి ప్రకోపించే అవకాశం ఉంటుంది. లేదా కొంచెం 40 పైబడి కొంచెం చూపు తగ్గుతోంది అన్నవారు ఉన్నట్టయితే కంటి డాక్టర్ని ఒకసారి మీరు సంప్రదించగలరు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహువు, శని వలన ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 6వ స్థానంలో గురుగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము జరుగుతోందండి. ఈ రెండు శుక్రగ్రహ సంచారము 6వ రాశి, 7 రాశి అంటే 2 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. గురువు గారు మాత్రం కేవలము 6వ రాశిలోనే సంచారం చేస్తున్నారు. గురుగ్రహ సంచారం 6వ రాశిలో సంచారం అంటే మీకు గురుబలం పూర్తిగా లేనట్టే లెక్క. తద్వారా రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రుణములు చేయవలసిన అవసరం ఉంటుంది. రుణం అడిగినా కొన్ని చోట్ల అప్పు పుట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే శత్రువులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కలహాలు, వాళ్ళతో కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అపకీర్తి, విచారం ఇవన్నీ కూడా గురువు యొక్క సంచారం 6వ స్థానం వల్ల ఈ మకర రాశికి ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే శుక్రుడు కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు ఒక 20 రోజుల పాటు. తదుపరి ఆయన 7వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు 11 రోజుల పాటు. అంటే 7వ రాశి అంటే కర్కాటకం అవుతుంది. ఇక్కడ ఈ శుక్రుడు కూడా 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. అయితే రెండిట్లోనూ ఒకే రకమైన ఫలితాలు ఉంటాయా? ఉండవు. 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం రోగాలు పొడచూపే అవకాశం ఉంటుంది. అప్పులు పుట్టవు. తెలుసున్నవాడు కూడా డబ్బులు ఇవ్వడానికి ఎందుకో వెనకాడుతూ ఉంటాడు. ఈ విధమైన పరిస్థితులన్నీ 6వ స్థానంలో ఉన్నప్పుడు. 7వ స్థానంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్య కొంచెం అలజడులు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే వ్యాపారం మీద, జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఇబ్బందులు కలిగిస్తాడు ఈ మిగతా 11 రోజులు కూడా ఈ శుక్ర భగవానుడు. ఇకపోతే 7వ స్థానంలో రవి, బుధ. రవి ఒక 17 రోజులు. 7వ స్థానంలో రవి కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలండి. భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోవటము, సరి అయినటువంటి ఈ భార్యాభర్తల అనుబంధాన్ని అనుభవించలేకపోవటం, ఇట్లాంటివన్నీ 7వ స్థానంలో జరుగుతూ ఉంటాయి. 8వ స్థానంలోకి వచ్చాక మాత్రం రవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. 8వ స్థానంలో కూడా ఆయన రాణించేది ఏమి ఉండదు. మనకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు. అక్కడ కూడా కొంచెం పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి పట్ల తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులకరమైన పరిస్థితులు ఏర్పడి కొంతమంది డిస్మిస్ అయ్యే అవకాశము, కొంతమంది సస్పెండ్ అయ్యే అవకాశము, ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల అవమానాలు,
అపవాదులు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రవిగ్రహ సంచారం 7వ స్థానంలో ఉండటం వలన. 8వ స్థానంలో కూడా ఇంచుమించుగా ఇవే ఫలితాలు ఉంటూ ఉంటాయి రవి వల్ల. ఇక బుధుని గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే, బుధుడు కూడా 7వ స్థానంలో ఒక 28 రోజులు ఎక్కువ రోజులు 7వ స్థానంలోనే ఉన్నారు. అలాగే 8వ స్థానంలో ఒక 3 రోజులు. 8వ స్థానం అంటే మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ మీకు సింహరాశి అవుతుంది. సింహరాశిలో కూడా 3 రోజులు ఉంటారు. ఏదేమైనప్పటికీ బుధుడు మాత్రం పూర్తి అనుకూలుడే. 7వ స్థానంలోనూ అనుకూలుడే, 8వ స్థానంలోనూ అనుకూలుడే. అయితే ఇక్కడ 7వ స్థానంలో 28 రోజులు ఎక్కువ రోజులు అక్కడే ఉన్నారు. అక్కడ ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే, వీరు ఈ రవి వల్ల కానీ శుక్రుడి వల్ల కానీ ఏర్పడేటటువంటి భార్యాభర్తల మధ్యన అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధాన్ని వాడు కొంచెం వికటింపజేస్తూ ఉంటే ఈయన సరిదిద్దడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన బుధ భగవానుడు 28 రోజులు కూడా. అంటే ఇంచుమించుగా నెలకి నెల అనుకోండి. ఇక అష్టమ స్థానంలోకి వచ్చాక కూడా 3 రోజులు ఉన్నారు. అష్టమ స్థానంలోకి వచ్చాక కూడా అక్కడ కూడా ఆయన సుఫలితాలు ఇస్తుంటారు. పెద్ద కష్టాలు ఏమి రాకుండా హఠాత్తుగా ధననష్టం జరుగుతూ ఉంటే దాన్ని జరగకుండా ఉండటానికో, లేకపోతే దాన్ని జరిగిన నష్టాన్ని పూడ్చడానికో ఆయన 3 రోజుల్లో ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ బుధ భగవానుడు 3 రోజులు అష్టమ స్థాన సంచారం ఆ విధమైన ఫలితాలు ఇస్తుంది. అష్టమ స్థానంలోనే కేతు ఉన్నారు. ఈయన ఒకడు ఉన్నాడు అనుకో. ఈయన కూడా అష్టమ స్థానంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటారు. ఎందుకంటే కారణం అష్టమ స్థానం ఆయుస్థానం. అందుచేత ఇంట్లో పెద్దవాళ్ళు అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్టయితే కొంత దుర్వార్తలు వినవలసి రావచ్చు, అనుభవించవలసి రావచ్చు. కొంతమందికి సస్పెండ్ అయ్యేదో లేకపోతే డిస్మిస్ అయ్యేదో ఇట్లాంటి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమందికి కళత్రపీడ జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి పెద్ద దుఃఖం కలుగుతుంది. కొంతమందికి హఠాత్తుగా ధననష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశాలన్నీ కూడా ఈ కేతు వల్ల అష్టమ స్థాన సంచారం వల్ల ఉంది. అలాగే భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడండి. కుజుడు కూడా వీరికి ఏమాత్రమో భాగ్యస్థానంలో అనుకూలించజాలరు. దానివల్ల తండ్రి గారి లేదా తండ్రి వయసు ఉన్నటువంటి వారి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో, దాన ధర్మాల విషయాల్లోనూ, వాహన సౌఖ్యం అంటే ఇటువంటి వాటిలో వాహన సౌఖ్యం కూడా అనుభవించలేకపోతూ ఉంటారు. వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ప్రతికూలుడైనటువంటి వాడు, గాయాలకి కారకుడైనటువంటి వాడు కుజుడు మీకు 9వ స్థాన సంచారం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అన్నీ తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటివి శని ఒకరు, రాహు ఒకరు మనకి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నారు. అలాగే సప్తమ స్థానంలో గురువు కూడా, శని, రాహువు, గురువు 3 రకాలుగా 8వ స్థానంలో అనుకూలం ఏమి లేదు. ఓకేనండి. శుక్రుడు కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయండి. ఈ విధమైన పరిస్థితులే మనకి బుధుడు కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఈ మకరం వారికి శని, రాహువు, గురువు, శుక్రుడు, బుధుడు కూడా చాలా వరకు. అందుచేత 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. మొత్తం మీద ఈ మకర రాశి వారికి బాగుందని చెప్పుకోవడంలో సంశయం లేదు. అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. అనుకూలత ఉన్నా ప్రతికూలత ఉన్నా, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం నాయన అని చెప్పేసి ఆయన్ని మీకు మంచి జరిగిందా చెడ్డ జరిగిందా అనేది వదిలిపెట్టండి. సర్వవేళ సర్వావస్థల యందు కూడా భగవన్నామస్మరణ అనేది మన ఆపదల నుంచి మనల్ని కాపాడటానికి, మనకు మోక్ష ప్రాప్తికి కూడా చాలా శుభాలు ఇస్తుంది. శుభం భూయాత్.